దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడడానికి ఉద్దేశించిన వాక్య భాగము ప్రసంగి పుస్తకము 7వ అధ్యాయము 1 నుండి 4 వరకు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు. ఏలైనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దాన్ని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలైనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. మనం చదివిన ఈ వాక్య భాగము మనల్ని చావు ఇంటికి పోదాం రండి అని పిలుస్తూ ఉంది. అక్కడ మనకు ఒక మహా గొప్ప సత్యం ఉన్నట్టు ఈ వాక్య భాగం చెప్తుంది. చావు ఇంటికి వెళ్ళండి, అక్కడ చల్లని కబురు మీకు ఒకటి ఉంది. ఏమిటి ఆ కబురు? ఈరోజు నేను, రేపు నీవు, జీవితం జాగ్రత్త. ఈరోజు నేను, రేపు నీవు, జీవితం జాగ్రత్త. బతికున్న మనుషులు చెప్పలేని ఒక మహా గొప్ప సత్యాన్ని చనిపోయిన ఆ వ్యక్తి మనకు చెప్తాడు. ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాడు. అతను ఏం చెప్తాడు? చనిపోయి ఉన్న వ్యక్తి ఏం చెప్తాడు మనకు? నేను పలుమార్లు చావు ఇంటికి వెళ్ళున్నాను. చచ్చిన ఆ వ్యక్తి దేహం నుండి ఒక గొప్ప వర్తమానాన్ని విని ఉన్నాను. ఏమిటంటే, జాకబ్, ఈరోజు నేను, రేపు నీవు, జీవితం జాగ్రత్త. ప్రియులారా, రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ గుర్తుపెట్టుకోండి, మన ఆయుష్కాలం తగ్గుతా వస్తూ ఉంది. మనము రోజు రోజుకి సమాధి గుట్టకు దగ్గరవుతా ఉన్నాం. దీని గురించి ఆలోచించమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మరణాన్ని గురించిన ఈ ఆలోచన జీవితాన్ని గురించిన శ్రద్ధను మనలో తీసుకొని వస్తుంది. అందుకే వాక్యం అంటుంది, కీర్తనలు 9:20లో మనుషులందరూ ఒక విషయాన్ని మరిచిపోయారట. ఆ విషయాన్ని వారికి గుర్తు చెయ్యమని భక్తుడు అక్కడ దేవునికి విన్నపం చేస్తున్నాడు. ఏమిటో చూడండి అది. యెహోవా, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. మేము మనుషులము, నేడో రేపో చనిపోయే వారము. ఈ భూమి శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నవన్నీ మనకు శాశ్వతం కాదన్న విషయాన్ని మనుషులకు గుర్తు చేయము నాయనా. మనుషులు దాన్ని మర్చిపోతా ఉన్నారు. మనుషులు దాన్ని మర్చిపోతున్నారు. మా నాయన చెప్పేవాడు అప్పుడప్పుడు, మనిషి జీవితం ఇప్పుడో ఎప్పుడో ఎక్కడో ఎక్కడో ముగిసిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన జీవితం ఎప్పుడో అంతమైపోతుందో మనకే తెలియదు. జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణం ఎక్కడ ఆగిపోతుందో మనకే తెలియదు. సో దీని గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం ఏదో ఒక రోజు చనిపోతాం కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా జీవించాలన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. మొన్న శుక్రవారం మా ఊరికి ఒక ఫంక్షన్ కోసం వెళ్ళాను. ఫంక్షన్ అయిన తర్వాత మా నాన్నగారి సమాధి చూసొద్దామనేసి అక్కడికి వెళ్ళాను. ఆ సమాధి తోట దగ్గర మా నాయన సమాధి ఉంది. పక్కనే మా అక్క కూతురు అమూల్య సమాధి ఉంది. అక్కడ నుండి కొంచెం దూరంలో మా తాత, మా అవ్వ, మా పెద్దనాయనలు, మా పెద్దనాయన కొడుకు ఒకడు, కుమార్తె ఒకతే, అదేవిధంగా మా పెద్దమ్మలు, చిన్నమ్మలు అంటూ మా ఊరికి చెందిన అనేక మంది అక్కడ పడుకొని ఉన్నారు. శాశ్వతమైన నిద్రలో వారు ఉన్నారు. మా నాన్నగారి సమాధి నుండి నిలుచుకొనేసి అన్నీ చూశాను, తీక్షణంగా చూశాను. వీళ్ళందరూ మన ఊర్లో బతికిన వాళ్ళు కదా. వీళ్ళందరినీ మనం ఒకరోజు చూసాం. మనతో వాళ్ళు మాట్లాడారు, నేను వాళ్ళతో మాట్లాడాను. కానీ ఈరోజు వీళ్ళందరూ మన ఊర్లో లేదు. అందరూ మట్టిలో పోయి పడుకున్నారు. వీరందరూ ఎక్కడికి పోయారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఆ సమాధుల వైపు తీక్షణంగా చూస్తూ ఉండగా కళ్ళల్లో కన్నీళ్లు జారిపోతూ ఉంది. అప్పుడు
వాళ్ళందరూ ఏకకంఠంగా నాతో మాట్లాడుతున్నట్టు ఒక ఫీలింగ్. ఏరా నాయనా, ఎప్పుడు వచ్చావు? చాలా రోజులైంది వచ్చి. పో పో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చివరికి నువ్వు రావాల్సిన చోటు ఇదే. ఇదే నీకు పర్మనెంట్ ప్లేస్. నేను అప్పుడు హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాను. చిత్తూరుకి ఆఫీస్ పనిగా వెళ్తూ ఉన్నాను. సత్యవేడ్ నుండి బస్సులో ప్రయాణిస్తూ ఉండగా పిచ్చాటూరు అనే ఒక ఊరు వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి తెల్లటి పంచి షర్టు వేసుకొని తన భార్య కుమారుడితో బస్సు ఎక్కాడు. ముందు కూర్చున్నాడు. పాలమంగళం అనే ఒక ఊరు వచ్చింది. అక్కడ నుండి లేచి వచ్చి కిటికీ పక్కన నాకు ముందున్న సీట్లో కూర్చున్నాడు. అక్కడ నుండి ఒక 2-3 నిమిషాలే బస్సు కదిలి ఉంటుంది. అంతే, ఒక భయంకరమైన స్వరం. ఏమైందని అందరూ చూసి కరికి అతని నాలుక బయటికి వచ్చేసింది. మనిషి కళ్ళు మూసేశాడు, స్పృహ లేదు. నాతో కూడా వచ్చిన ల్యాబ్ టెక్నీషియన్ వెళ్ళి అతనికి సిపిఆర్ చేశాడు. కానీ అప్పటికే ప్రాణం పోయింది. ఆ మరణం నన్ను భయంకరంగా బాధించింది. వణికిపోయాను నేను. అరే, మన కళ్ళ ముందే ఎంతో బాగా ఎక్కాడే, కళ్ళ ముందే బాగా ఎక్కాడే, ఇంతలో ఇలా చనిపోయినాడే. సెకండ్కి నా కళ్ళ ముందు బస్సు ఎక్కిన వ్యక్తి ఒక 10-15 నిమిషాల్లో ఈ లోకంలో లేదు, చనిపోయాడు. నన్ను తీవ్రంగా కలిచివేసింది ఆ మరణం. మా ఊర్లో మరణాలు సంభవించే ప్రతి సందర్భంలోనూ నేను ఏకాంతంగా మా చెరువు కట్ట మీదకి వెళ్ళిపోతాను. ఆ చెరువు కట్ట మీద కూర్చొని ఆలోచిస్తాను. నిన్న వరకు ఆ మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. ఈ క్షణం వాళ్ళు భూమి మీద ప్రాణం లేకుండా వారి శవం పడి ఉంది. ఇంకొద్దిసేపట్లో వారు మట్టిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ జీవితం ఇంతటితో క్లోజ్ అయిపోయింది. ఎందుకు మనిషి పుడుతున్నాడు? ఎందుకు మనిషి చచ్చిపోతున్నాడు? ఈ జన్మకు, ఈ మరణానికి మధ్య ఉన్న ఈ జీవితం యొక్క విలువ ఏమిటి? దీని యొక్క రహస్యం ఏమిటి? ఎందుకు మనిషి పుట్టాలి? ఎందుకు చావాలి? నా బ్రతుకేంటి? నా జీవితం ఏంటి? నేను ఎందుకు ఈ భూమి మీద జీవిస్తున్నాను? దేవుడు ఎందుకు ఈ భూమి మీద నన్ను సృష్టించాలి? చావడానికేనా? చావుతో నా జీవితం అంతమైపోతుందా? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు నాలో ఉద్భవించేవి. ఆ చెరువు కట్ట మీద కూర్చొని తీక్షణంగా ఆకాశం వైపు చూస్తూ జీవితాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించేవాడిని. అలా ఆలోచించే క్రమంలో ఎంతో మంది మహానుభావుల యొక్క జీవితాలు ఇంకా కూడా జీవిస్తూ ఉందే, వాళ్ళు చనిపోయినా కూడా ఇంకా వాళ్ళ పేర్లు ఈ భూమి మీద బతికి ఉంది కదా. సో అలాంటి జీవితాన్ని జీవించాలి మనం కూడా. మన యొక్క మరణంతో మన జీవితము అంతమైపోకూడదు. ఆ తర్వాతను మనం జీవించాలి. బైబిల్లో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, పరిశుద్ధులు. వాళ్ళు ఇంకనూ వాళ్ళ జీవితము, వాళ్ళ క్రియలు, వాళ్ళ మాటలు, వాళ్ళ రాతలు ఈ లోకానికి తరతరాలుగా దీవెనకరంగా వస్తూ ఉంది. సో జీవిస్తే అలాంటి ఒక జీవితాన్ని జీవించాలి. ఈ కొద్దిపాటి జీవితాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలి. మనం దాన్ని వృధా చేయకూడదు, వేస్ట్ చేయకూడదు అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ దేవునికి కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడిని. దేవా, నా జీవితం ఇలా ముగిసిపోకూడదు. నా జీవితం నేను చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి. అలాంటి ఒక జీవితాన్ని నాకు ప్రసాదించు. అలాంటి జీవితం జీవించినట్లుగా నన్ను బలపరచు, నాకు సహాయం చేయమని చెప్పి దేవునికి కన్నీళ్లతో మొరపెట్టేవాడిని. బైబిల్ అంటుంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యము, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? అయ్యా, మీ జీవితము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మీ జీవితం. కొంతసేపే. ఇప్పుడే కనబడింది అక్కడ పొగ, కొంచెం చూస్తే కనిపించలేదు. ఆ పొగ అక్కడ ఉండిందంతా కాసేపే ఎక్కడో మాయమైపోయింది. భక్తుడు అంటాడు, మీ జీవితం అలాంటిదయ్యా, మీ జీవితము అలాంటిది. ఏ పాటిది మీ జీవితం? మోషే అన్నాడు 90వ కీర్తనలో, ఇజ్రాయేలు ప్రజల యొక్క మరణాన్ని ప్రతిరోజు చూసిన మోషే ఇలా అన్నాడు, అయ్యా, మా యొక్క ఆయుష్కాలము
70 సంవత్సరములు. ఒకవేళ బలం ఉంటే 80 సంవత్సరములు. మా జీవితం గడ్డి లాంటిది, పువ్వు లాంటిది. ఇప్పుడు చూసాము, ఉదయం అది పూసింది, సాయంత్రం మనకంతా వాడిపోయింది. ఈరోజు గడ్డి మొలిచింది, రేపు ఎండిపోయింది. మా జీవితం కూడా అలాంటిదే అయ్యా. నిత్యత్వంతో పోల్చుకుంటే, దేవుని యొక్క ఆయుష్కాలంతో పోల్చుకుంటే మన జీవితము ఆవిరి వంటిది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితం. మరి ఆ కొద్దిపాటి జీవితం యొక్క విలువ ఏమిటి? ఆ కొద్దిపాటి జీవితం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ప్రియులారా, జీవితం కొద్దిపాటిదే, కానీ దాని విలువ చాలా గొప్పది. మన జీవితం ఈ భూమి మీద కొద్ది కాలమే అయినప్పటికీ దాని యొక్క విలువ మహా గొప్పది, చాలా గొప్పది. జీవితం యొక్క విలువ ఎంత గొప్పదంటే, ఆ కొద్దిపాటి జీవితాన్ని రక్షించడానికి, ఆ కొద్దిపాటి జీవితాన్ని కాపాడడానికి సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చి కల్వరి సిలువలో ఆ జీవితాన్ని కాపాడడం కోసం ప్రాణం పెట్టాడు. నీ జీవితం యొక్క విలువ ఎంతంటే యేసు క్రీస్తు యొక్క ప్రాణం. సో ఆయన ప్రాణాన్ని పెట్టి నీ యొక్క జీవితాన్ని కాపాడాడంటే దాని అర్థము ఆ కొద్దిపాటి జీవితం చాలా విలువైనది, చాలా విలువైనది. అందుకే మోసే ప్రార్థించాడు, దేవా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. నాకు ఇష్టమైన ప్రార్థన అది. నాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, నా దినములు లెక్కించుటకు నేర్పించు. అనగా, అయ్యా ఈ జీవితాన్ని, నువ్వు మాకిచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని జాగ్రత్తగా, సరిగ్గా, క్రమంగా, పరిపూర్ణంగా జీవించడానికి మాకు జ్ఞాన హృదయమును దయచేయి నాయనా. ఆ జీవితం యొక్క విలువను గురించి నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఎంత అద్భుతమైన ప్రార్థన అది. మనం ఒక్కొక్కరు ఆ విధంగా ప్రార్థన చేయాలి. నేను తరచుగా ప్రార్థన చేస్తూ ఉంటాను, తండ్రి నా జీవితం వేస్ట్ అవ్వకూడదు, నా దినాలు ఖర్చు పెట్టబడకూడదు, శ్రేష్టమైన జీవితాన్ని జీవించినట్లుగా జ్ఞాన హృదయమును నాకు కలుగు చెయ్యము. ఒక భక్తుడు అన్నాడు, ఒక మనిషి ఎలా జీవించాలంట, ఇదే ఆఖరి రోజు, నా జీవితానికి ఇదే ఆఖరి రోజు అన్నట్టుగా ప్రతిరోజు జీవించాలి. ఇదే నాకు చివరి దినము అని ఉంటే ఆ రోజు మీరు ఏ కార్యం చేస్తారు? సాయంత్రానికి కదా నేను చచ్చిపోతానంటే మీరు ఏ కార్యం చేస్తారు? దేనికి ప్రాముఖ్యత ఇస్తారు? ఆ రోజు చెత్త పనులు, పాడు పనులు చేయరు. ఏది విశేషమైనదో, ఏది ప్రాముఖ్యమైనదో, కుటుంబానికి, పిల్లల భవిష్యత్తుకు ఏది ప్రాముఖ్యమైనదో ఆ పనే చేస్తాను. ఎందుకంటే సాయంత్రం నేను చనిపోతాను కాబట్టి. ప్రియులారా, జీవితాన్ని ప్రతిరోజు మనం అలా లెక్క కట్టుకొని జీవించాలట. ఇదే నాకు ఆఖరి రోజు, ఇదే నాకు ఆఖరి రోజు. సో ఆ ఆఖరి రోజులో ఒక మనిషి ఎలా జీవిస్తాడో ప్రతిరోజు మనము అలాగే జీవించాలి. ఎందుకంటే మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16లో, దినములు చెడ్డవి, రోజులు చాలా చెడిపోయింది, ప్రపంచం చాలా భయంకరంగా ఉంది. సో ఇలాంటి దినాల్లో, ఇలాంటి కాలంలో మీకు దొరికిన సమయాన్ని పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకోండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. జీవితాన్ని జాగ్రత్తగా జీవించండి. పనికి మాలిన వాటికి, విలువలేని వాటి కోసం ఈ జీవితాన్ని వృధా చేయకండి. శ్రేష్టమైన వాటి కొరకు, విలువైన వాటి కొరకు మీ సమయాన్ని ఉపయోగించుకోండి అని బైబిల్ అంటుంది. ఈ లోకంలో 3 రకాలైన ప్రజలు ఉన్నారు. దినాలను వేస్ట్ చేసుకునేవారు, దినాలను ఖర్చు పెట్టేసేవారు, దినాలను ఆదాయం చేసుకునేవారు అంటూ 3 రకాలైన ప్రజలు ఉన్నారు. ఎవరైతే ఈ లోక సుఖాల కోసం, పాప భోగాల కోసం బతుకుతారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దినాలను వేస్ట్ చేసుకునేస్తున్నారు. ఎవరు దినాలను తమ కొరకే ఉపయోగించుకుంటారో,
తమ కొరకే స్వార్థపరులు తమ కొరకే బతుకుతుంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? దినాలను ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని కొరకు, ప్రభు కొరకు, ఆయన చిత్తం కొరకు జీవిస్తారో వాళ్ళందరూ దినాలను ఆదాయం చేసుకుంటున్నారు. పాపులందరూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. స్వార్థపరులందరూ జీవితాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. కానీ దేవుని కోసం బతికే వారందరూ జీవితాన్ని ఆదాయం చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఎవరైతే చెడ్డ వాటి కోసం సమయాన్ని ఉపయోగిస్తున్నారో, చెడ్డ కార్యాల కోసం, లోకం కోసం సమయాన్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళందరూ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఎవరైతే తమ కోసమే సమయాన్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరూ జీవితాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. ఎవరైతే మంచి వాటి కోసం సమయాన్ని ఉపయోగించుకుంటున్నారో వారు జీవితాన్ని ఆదాయం చేసుకుంటున్నారు. ప్రియులారా, మనందరము జీవితాన్ని ఆదాయం చేసుకునేవారుగా ఉండాలి. రేపు చనిపోయేటప్పుడు మరణ భయం లేకుండా మనం చావాలి. ఆమేన్. రేపు మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మరణ భయమే ఉండకూడదు. నేను చనిపోతే నా ప్రభు దగ్గరకు వెళ్తానన్న నిశ్చయతతో నేను ఒక మంచి జీవితాన్ని జీవించి ఉన్నాను, ఒక సంపూర్ణమైన జీవితాన్ని జీవించి ఉన్నాను. నేను ఎవరికి ఏ కీడు తలపెట్టలేదు, ఎవరి మీద నాకు ద్వేషం లేదు, పగ లేదు. దేవుడు చెప్పినట్లుగా జీవించి ఉన్నాను కాబట్టి నేను పరలోకం వెళ్ళగలను, పరలోకం వెళ్తున్నాను, ప్రభు దగ్గరకు వెళుతున్నానని మన పౌలు ఏ విధంగా చెప్పాడో, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇదిగో నా ప్రభు దగ్గరకు వెళ్తున్నాను, ఆయన దగ్గర నా జీవితానికి తగిన బహుమానం ఉంది అని నిశ్చయతతో మనము ఈ లోకములో కళ్ళు మూయాలండి. జీవించేటప్పుడు అనేక సార్లు మనం మరణ భయంతో విలవిల్లాడిపోతూ ఉంటాం. సో జీవించేటప్పుడు మనం అనుభవించిన ఆ మరణ భయాన్ని మరణించేటప్పుడు మనము అనుభవించకూడదు. అలా జీవించాలి. మన జీవితం బాగుంటే మన చావు బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. మన జీవితం బాగుంటే మన చావు బాగుంటుంది. ఒకని యొక్క ప్రారంభ దినము కంటే ముగింపు సంపూర్ణంగా ఉండాలి. వీళ్ళారా, సో మరణించే ముందే మనం మరణాన్ని గెలవాలి. చావు ఎదురైనప్పుడు ఏమాత్రం భయపడకుండా మంచి జీవితాన్ని జీవించాను, నా కర్తవ్యాలను సక్రమంగా నేను నెరవేర్చానన్న సంతృప్తిని కలిగిన వారమై మనం మరణించాలి, కళ్ళు మూయాలి. అలా ఎవరు మరణిస్తారో వాళ్ళందరూ మరణాన్ని గెలిచిన వారే. మరణించేటప్పుడు మరణ భయం లేకుండా మీ జీవితాన్ని గురించిన సంతృప్తిని మీరు కలిగి ఉంటే మీరందరూ మరణాన్ని గెలిచిన వారే. తమిళనాడులో డిజిఎస్ దినకరన్ అనే దైవజనులు ఉండేవారు. దేవుని కొరకు మహా గొప్ప సేవ చేసినవాడు. ఆయనకు 50 ఏళ్ళు నిండినప్పుడు 2 కిడ్నీలు పాడైపోయింది, 2 పనిచేయలేదు. అతన్ని ప్రేమించిన వాళ్ళ ఫ్యామిలీ డాక్టరు అతన్ని పిలిచి, మీకు ఆపరేషన్ చేయాలి, అమెరికా నుండి డాక్టర్ని రప్పించి మీకు ఈ విధంగా ఆపరేషన్ చేయబోతున్నాను, ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు డిజిఎస్ దినకరన్ గారు చెప్పారట, డాక్టర్, నాకు 50 ఏళ్ళు నిండింది, ఇంతవరకు దేవునికి నేను నమ్మకంగా బ్రతికి ఉన్నాను, నా కుటుంబానికి, నా పిల్లలకు చేయవలసిన వాటిని నేను సరిగ్గా చేసి ఉన్నాను, కాబట్టి నాకు ఈ ఆపరేషన్లు అన్నీ వద్దు, నన్ను ఇలాగే వదిలేయండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ ఆపరేషన్లు నేను తట్టుకోలేను, ఆ నొప్పి బాధలు నేను తట్టుకోలేను, కాబట్టి నన్ను ఇలాగే వదిలేయండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. సో ఆ దైవజనునిలో, ఆ వ్యక్తిలో పరిపూర్ణమైన నిరీక్షణ ఉంది, మంచి జీవితాన్ని జీవించానన్న సంతృప్తి ఉంది. నా మరణంతో నా జీవితము అంతము కాదు, నేను చేయవలసిన వాటిని సరిగ్గా చేసి ముగించాను. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కుమారుడిగా, ఒక సేవకుడిగా నేను ఒక నమ్మకమైన
సంతృప్తికరమైన జీవితాన్ని జీవించాను కాబట్టి నేను ప్రభు దగ్గరకు వెళ్తానన్నా నమ్మకం ఆయనలో ఉంది కనుక ఆయన చావుకు సిద్ధమయ్యాడు. ప్రియులారా, మన జీవితం అంతమైపోకూడదు. మనం మరణించేటప్పుడు అలాంటి సంతృప్తితో మనము జీవించాలి. ఈ లోకంలో జీవించే జీవితాన్ని జీవించాలి మనం. అనగా మనం జీవించిన తర్వాత కూడా ఈ లోకంలో మన జీవితం జీవిస్తూ ఉండాలి. జీవితం ఒక్కసారే, జీవితము ఒక్కసారే, ఇంకోసారి లేదు. బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యము, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అది నియమించబడింది అంతే. అనగా అర్థం ఏమిటి? జీవితం ఒక్కసారే, చనిపోయిన తర్వాత మరో జన్మ లేదు, మరో జీవితం లేదు. జీవితం ఒక్కసారే. సో ఒక్కసారి ఉన్న జీవితాన్ని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మనం జీవించాలి. అరే ఇంకోసారి ఉందంటే మనం ఈసారి ఎలాగైనా జీవించేసి ఇంకోసారి చూసుకుందాం కానీ జీవితాన్ని అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండవచ్చును. కానీ జీవితం ఒక్కసారే. సో జీవితంలో మనం ఫెయిల్ అయిన అదే స్థితిలోనే మనం మరణించేస్తే పాస్ అయ్యే అవకాశమే లేదు. ఇంకొక జీవితం మనకు లేదు. జీవితం అనేది 10th క్లాస్ ఎగ్జామ్ లాంటిది కాదు, ఇంటర్ ఎగ్జామ్ లాంటిది కాదు. అక్కడ ఫెయిల్ అయితే పాస్ అవ్వడానికి మరో అవకాశం ఉంది, కానీ జీవితంలో ఫెయిల్ అయితే మరో అవకాశము లేదు. కాబట్టి ఒక్కసారి జీవితం దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఈ బంధాలన్నీ కూడా ఈ జీవితంలో ఒక్కసారే. తండ్రి అన్న బంధము, తల్లి అన్న బంధము, భర్త, భార్య, పిల్లలు, కుమారుడు, కుమార్తె, సేవకుడు, ఇక అనేక రకాలైన బంధాలన్నీ కూడా ఈ భూమి మీద ఒక్కసారే. ఇవన్నీ దేవుడు మన జీవితానికి ఇచ్చిన పాఠాలు, మనం పాస్ అవ్వవలసిన పాఠాలు, తరగతులు. దేవుడు నాకు ఇచ్చిన 5 సబ్జెక్టులు జీవితంలో. ఇవన్నీ కూడా భర్త, తండ్రి, కుమారుడు, సహోదరుడు, సేవకుడు, మెయిన్ సబ్జెక్టులు. 5 సబ్జెక్టులు నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన 5 మెయిన్ సబ్జెక్టులు ఇవన్నీ. వీటన్నిటిలో నేను పాస్ అవ్వాలని కోరుకోవడం లేదు, 100 మార్కులు తీయాలని కోరుకుంటున్నాను. ఎన్ని మార్కులు? 100 మార్కులు. ఏదో పాస్ అయితే చాలని కాదు నా ఉద్దేశం, నా ఆలోచన. 100 మార్కులు తీయాలి. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఆ దిశగా కష్టపడుతున్నాను. ఎందుకంటే జీవితం ఇంకోసారి లేదు, జీవితం ఒక్కసారే. కాబట్టి దాన్ని ఏం చేయాలి? పరిపూర్ణంగా జీవించాలి, పరిపూర్ణంగా జీవించాలి. జాక్ హిగ్గిన్స్ అతని పేరు. ఆయన ఒక నవల రచయిత. ద ఈగిల్ హ్యాస్ ల్యాండెడ్ అనే ఒక గొప్ప సుప్రసిద్ధ నవలను రాసి పేరుగాంచిన వాడు. ఒకసారి అతన్ని చూసి అడిగారు, సార్, నా చిన్నతనంలో ఎవరైనా చెప్పుంటే బాగుండేది, కానీ ఎవరూ నాకు చెప్పలేదు అని మీరు భావించేది ఏదైనా ఉందా అని అడిగారు. దానికి ఆయన చెప్పాడు, మీరు పైకి చేరుకున్న తర్వాత ఇక అక్కడ ఏమి ఉండదని ఎవరైనా చెప్పుండుంటే బాగుండును. మీరు పైకి చేరుకున్న తర్వాత అక్కడికి ఏమీ ఉండదు అని ఎవరైనా చెప్పుండుంటే బాగుండును. అక్కడ ఏమో ఉంది, అక్కడ ఏమో ఉందని చెప్పి దానికోసం పరిగెత్తాను. తీరా పోయి చూస్తే అక్కడ ఏమీ లేదండి, అక్కడ ఏమీ లేదు. సోదరుడా, సోదరి, ఈరోజు మనుషులు ఎక్కడికెక్కడికో పరిగెత్తున్నారు. అక్కడ ఏమో ఉంది, అక్కడేమో ఉంది, దానిలో ఏమో ఉంది, దీనిలో ఏమో ఉంది అని చెప్పి పరిగెడుతున్నారు. కానీ అక్కడ ఏమీ లేదు, శూన్యమే. అక్కడ ఏమీ లేదు. ఉన్నదంతా ఇక్కడే, ఉన్నదంతా ఇక్కడే, దేవుని సన్నిధిలోనే ఉన్నదంతా, ప్రభువులోనే ఉన్నదంతా. మార్తా, మార్తా, నువ్వు అనేక పనులు పెట్టుకుని తొందరపడుచున్నావమ్మా. అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను. ఉత్తమమైన దానిని ఆమె సెలెక్ట్ చేసుకునింది. ఏమిటది? ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం. ఆమేన్. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని వినడం అత్యున్నతమైన ధన్యత. ఉన్నదంతా ఇక్కడే. అందుకే దావీదు మహారాజు చెప్పాడు, నేను దేవుని దగ్గర ఒక వరం అడిగి తిని అది పొందుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఏమిటయ్యా వరం అంటే, నా దేవుని మందిర ఆవరణములో చిరకాలము ఉండాలని ఆశిస్తున్నానయ్యా అన్నాడు. నా దేవుని మందిరములో
ఎల్లప్పుడూ ఉండాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అక్కడే నా జీవితానికి కావలసిన మొత్తము ఉన్నది. నీ జీవితానికి కావలసిన ఎక్కడో కాదు, ఇక్కడ ఉన్నది. దేవుని సన్నిధిలో, దేవుని పాదాల్లో ఉన్నది. అందుకే మరో కీర్తనకారుడు చెప్పాడు, రాజభవనములో విందు విలాసాలతో కూడిన, సౌకర్యంతో కూడిన ప్రాంతములో, ఇంట్లో 1000 రోజులు ఉండడం కన్నా దేవా నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట ఎంతో మేలు, ఎంతో శ్రేష్టం అన్నాడు. ఆమేన్. ఎంతో శ్రేష్టం అన్నాడు. అక్కడేమీ లేదండి, అక్కడేమీ లేదు. మీరు ఎక్కడికో పరిగెడుతున్నారే, అక్కడేదో ఉంది అనేసి. అక్కడ ఏమీ లేదు. ఉన్నదంతా ఇక్కడే, దేవుని సన్నిధిలోనే. ఆమేన్. దేవుని సన్నిధిలోనే. మనుషులు ఈరోజు డబ్బు వెనకాల పరిగెడుతున్నారు. డబ్బు ఉంటే చాలు, ఆస్తులు ఉంటే చాలు, ఈ భూమి మీద బాగా బతికిపోవచ్చు అని చెప్పి డబ్బులు వెనక పరిగెడుతున్నారు. యాపిల్ సంస్థ యొక్క అధినేత, ఆయన పేరు స్టీవ్ జాబ్స్. అనగా ఐఫోన్లు ఉంది కదా, ఖరీదైన ఫోన్లు, ప్రపంచంలోనే ఖరీదైన ఫోన్లు ఐఫోన్లు, దానికి సంబంధించిన ల్యాప్టాప్లు అవన్నీ ఉంది. అతి గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ అది యాపిల్ సంస్థ. ఒక్కొక్క ఫోను ₹1,00,000 పైనే ఉంటుంది. ఆ ఫోన్ ఉంటేనే, ఐఫోన్ ఉంటేనే వాడికి ప్రెస్టీజ్ వస్తుంది, గౌరవం వస్తుంది. నా దగ్గర ఐఫోన్ ఉంది చూడండి రా అన్నట్టు. సో అంత గొప్ప సంస్థకు అధినేత ఆయన పేరు స్టీవ్ జాబ్స్. 56వ సంవత్సరంలోనే వ్యాధి వచ్చి మరణించాడు. ఆయన మరణించే ముందు కొన్ని మాటలు చెప్పాడు. దాన్ని యాపిల్ సంస్థ అధినేత స్టీవ్ జాబ్స్ మరణ వాంగ్మూలం అంటూ పేపర్లో వచ్చింది. ఆయన చెప్పాడు మరణించే ముందు, నేను వ్యాపార ప్రపంచంలో విజయ శిఖరాన్ని చేరుకున్నాను. ఇతరుల దృష్టిలో నా జీవితాన్ని విజయానికి ఉదాహరణంగా చూపించారు. ఇప్పుడు నేను మంచం పట్టి అనారోగ్యంతో ఉన్నాను. నేను నా జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నేను సంపాదించిన కీర్తి, సంపద, ఈ ఉన్నత స్థాయి ఇప్పుడు నాకు అర్థము లేనిదిగా కనిపిస్తూ ఉంది. నేను మరణ పడకలో మంచం పట్టిన ఈ స్థితిలో ఉన్నప్పుడు అన్నీ నాకు శూన్యమైపోయింది. సంపాదించిన సంపాదన, కీర్తి, ప్రతిష్ట ఏది నాకు ఇప్పుడు పెద్దగా అనిపించడం లేదు. ఆయన అంటున్నాడు, మీరు మీ కారు నడపటానికి ఒకరిని నియమించుకోవచ్చు, మీరు మీకోసం సంపాదించడానికి అనేక మందిని నియమించుకోవచ్చు, కానీ మీరు అనారోగ్యాన్ని మరియు దాని కారణంగా మీరు ఎదుర్కొంటున్న నొప్పి, బాధను భరించడానికి మీరు ఎవరిని నియమించుకోలేరు. మీరు దాన్ని అనుభవించవలసిందే. ఆయన అన్నాడు, ఏదైనా వస్తువు పోతే అది మళ్ళీ దొరుకుతుంది, కానీ ఒకసారి జీవితం పోతే మరలా అది దొరకదు. కాబట్టి జీవితాన్ని శ్రద్ధగా, జాగ్రత్తగా జీవించండి. జీవిత వేదికపై మీరు ఇప్పుడు ఏ సన్నివేశం నటిస్తున్నా నాటకం సంపూర్ణంగా పూర్తి అవుతుందని చెప్పలేము. మధ్యలో ఎప్పుడైనా తెరపడిపోవచ్చును. మీ జీవితం అనే వేదిక మీద మీరు ఒక సన్నివేశంలో నటిస్తూ ఉన్నారు. ఆ నాటకం పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు. మధ్యలో ఎప్పుడైనా తెరపడిపోవచ్చును. మనమే చెప్పలేము. మనం ఎప్పుడు చేస్తామో మనమే చెప్పలేము. కాబట్టి ఆయన అన్నాడు, ఇంకా మనం పరిపక్వత చెందినప్పుడు మాత్రమే కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. ₹30 గడియారమైనా సరే, లేదా ₹3,00,000 గడియారమైనా సరే ఒకే సమయాన్ని చూపిస్తుంది అన్నాడు. గడియారం ₹30 అయినా సరే, 3,00,000 అయినా సరే, అది చూపించే సమయం మాత్రము ఒకటే. మరి దానికి ఎందుకయ్యా పరిగెత్తాలి? దానికి ఎందుకు అంత విలాసవంతంగా ఎందుకు జీవించాలి? మనకి టైమే కదా ముఖ్యము. ఆ టైం దీంట్లో వస్తుంది కదా. కానీ ఏమనుకున్నాను నేను, మనం గొప్పగా జీవించాలి, ఆస్తిపరులుగా ఉండాలి, ధనవంతులు అవ్వాలి, మన ఇంట్లో ప్రతి వస్తువు ఖరీదుగా ఉండాలని చెప్పి ఆశపడి డబ్బు వెనకాల పరిగెత్తాను. ఈరోజు 56వ సంవత్సరానికే మంచం పట్టానని బాధపడుతున్నాడు. ఖర్చు చేయడానికి అవకాశం లేనప్పుడు మీ జేబులో ₹100 ఉన్న ఒకటే, ₹1,00,00,000 ఉన్న ఒకటే. మీరు ఒంటరి వాళ్ళు అయినప్పుడు 300 చదరపు అడుగుల ఇంట్లో ఉన్న ఒకటే,
30,000 చదరపు అడుగుల బంగ్లాలో ఉన్న ఒకటే. కాబట్టి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడండి, అదే నిజమైన ఆనందం. జీవితాన్ని ప్రేమించండి అన్నాడు. జీవితాన్ని ప్రేమించండి. జీవితం ఒక్కసారే, అది అమూల్యమైనది, అది అద్భుతమైనది. దానికోసం ప్రభు ప్రాణం పెట్టున్నాడు. అలాంటి గొప్ప జీవితాన్ని ఈ లోక ఆశల కొరకు, ఈ ఆస్తుల కొరకు, డబ్బుల కొరకు వేస్ట్ చేయకండి. అల్ప సుఖాల కొరకు వేస్ట్ చేయకండి. ధనం వెనకాల పరిగెత్తకండి. దేవుని దగ్గరకు రండి. ఆయనే మనకు నిజమైన, పరిపూర్ణమైన, ఆనందమైన జీవితాన్ని ఇచ్చేవాడు. అలెగ్జాండర్ ద గ్రేట్, మహా గొప్ప వీరుడు, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ చిన్న వయసులోనే ఈ లోకాన్నే జయించాడు. మాసిడోనియా నుండి బయలుదేరి ప్రపంచమంతా తిరిగి యుద్ధం చేసి ఎన్నో రాజ్యాల్ని మట్టి కరిపించాడు. మన భారతదేశాన్ని కూడా వచ్చి పురుషోత్తముడు అనే రాజుతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి భారతదేశాన్ని లొంగ తీసుకొని అక్కడి నుండి బాబిలోనుకు పయనమయ్యాడు. బాబిలోన్లో ఉన్నప్పుడు ప్రపంచాన్నే గెలిచిన ఈ గ్రీకు వీరుడు అలెగ్జాండర్కి జ్వరం వచ్చింది. 2 వారాలుగా ట్రీట్మెంట్ చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన ఆనాటి వైద్యులందరూ వచ్చి కూడా ట్రీట్మెంట్ చేశారు, కానీ ఆయన జ్వరం నుండి కాపాడలేకపోయారు. చివరిగా ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు తన భార్య రాక్సేన తన యొక్క సన్నిహితుల్ని దగ్గరకు పిలిచాడు. ఆయన అన్నాడు, నేను ఇక బ్రతకను, నేను చనిపోతున్నాను. నా అంతిమ యాత్రలో నా 2 చేతులను శవపేటికి పైన గాల్లో తేలియాడినట్లుగా తీసుకుని పోండి. ఎందుకంటే ఈ లోకానికి తెలియాలి, ఇదిగో ఈ శవపేటికలో వెళ్తున్నవాడు ఈ ప్రపంచాన్నే గెలిచిన వాడే, అయినా పోయేటప్పుడు ఒట్టి చేతులతోనే పోతున్నాడు. అతని చేతిలో ఏమీ లేదన్న విషయాన్ని ఈ లోకము తెలుసుకోవాలయ్యా. ఏదో ఉంది, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలనేసి నేను ఈ లోక ఆశల కొరకు ప్రపంచమంతా దేశాల మీద దాడి చేసి ఎంతోమంది లొంగ తీసుకున్నాను, కానీ పోయేటప్పుడు ఏమీ లేదు అని ఈ లోకం తెలుసుకోవాలి. యేసయ్య అన్నాడు, దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కొరకే డబ్బును సంపాదించేవాడు మూర్ఖుడు, తెలివి లేనివాడు అని యేసు ప్రభు చెప్పారు. ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21లో పౌలు అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. నేను యేసే కొరకు జీవిస్తున్నాను కాబట్టి మరణం వల్ల నాకు వచ్చిన నష్టమేమీ లేదయ్యా అన్నాడు. నేను బతుకుతున్నది యేసే కొరకు కాబట్టి చావు వలన నాకు వచ్చిన నష్టమేమీ లేదు. ఆమె యేసే కొరకు ఎవరు జీవిస్తారో చావు వలన వారికి నష్టమే లేదు. చావు వారికి తెచ్చిన నష్టం అంటూ ఏదీ లేదు. డబ్బు కోసం జీవించే వారికి మరణము నష్టము, పేరు కోసం జీవించే వారికి మరణము నష్టం, పదవుల కోసం ఈ లోకం కోసం జీవించే వారికి జీవితం మరణము నష్టం. ఎందుకంటే వారు చావుతో దాన్ని పోగొట్టుకుంటారు. ఆమేన్. చావుతో దాన్ని పోగొట్టుకుంటారు. డబ్బు కోసం జీవించేవారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత డబ్బును కోల్పోతారు కాబట్టి చావు వారికి మరణం. పేరు కోసం జీవించేవారు చావుతో వాళ్ళ పేరును పోగొట్టుకుంటారు కాబట్టి చావు వారికి నష్టము. పదవుల కోసం జీవించేవారు వాళ్ళు చావుతో దాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి అది వారికి నష్టము, మరణము వారికి నష్టము. కానీ యేసయ్య కొరకు జీవించే వారికి మరణము నష్టమే లేదు. ఎందుకంటే వాళ్ళు జీవించేటప్పుడు యేసు వాళ్ళతో ఉండినాడు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు యేసయ్యతో ఉండబోతున్నారు. హల్లెలూయా. నేను బ్రతికి ఉన్నప్పుడు యేసయ్య నాతో ఉన్నాడు, నేను చనిపోయిన తర్వాత నేను యేసయ్యతో ఉండబోతున్నాను. కాబట్టి నాకు నష్టమే లేదు. యేసు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. నా జీవితానికి చావు వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. మనం కూడా అలాంటి ధైర్యంగా చెప్పగలగాలి, నేను బతుకుతున్నది యేసయ్య కొరకు కాబట్టి చావు వలన నాకు నష్టమేమీ లేదు, అది నాకు సంతోషమే అని చెప్పాలి. యేసయ్య కొరకు జీవించాలి.
లివ్ ఫర్ జీసస్. యేసయ్య కొరకు జీవించడమే అసలు సిసలైన జీవితం. ఈ లోకం కొరకు జీవిస్తే మన జీవితాన్ని పోగొట్టుకుంటాం. మన కోసమే జీవిస్తే జీవితాన్ని పోగొట్టుకుంటాం. యేసయ్య కొరకు జీవిస్తే జీవితాన్ని పొందుకుంటాం, జీవితాన్ని ఆదాయం చేసుకుంటాం. నేను మరలా చెప్తున్నాను, జీవితం ఒక్కసారే, ఇంకోసారి లేదు. కాబట్టి ఎంత మంచిగా జీవించాలనో అంత మంచిగా ఈ జీవితాన్ని జీవించేద్దాం. ఈ లోకం అంటుంది జీవితం ఒక్కసారేరా, బాగా ఎంజాయ్ చేయరా అంటుంది. నిత్య జీవితానికి దూరం చేసి, నిత్య నరకానికి మనల్ని పాత్రులుగా చేసి, నిత్య దుఃఖాన్ని, శాశ్వతమైన బాధ, యాతన కలిగించేటట్లుగా చేస్తుంది ఈ లోకం. లోకాన్ని నమ్మొద్దండి. గుర్తుపెట్టుకోండి, ఈ కొద్దిపాటి జీవితము నిత్యత్వం కొరకైన సిద్ధపాటు కోసమే. మనం చిరకాలము జీవించబోయేది నిత్యత్వం అంటే అది నరకము, పరలోకము. నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటే నీ ఇష్టానుసారంగా జీవించు, కానీ పరలోకానికి వెళ్ళాలనుకుంటే నువ్వు సిద్ధపడాలి. సిద్ధపాటు అవసరము. ఈ కొద్దిపాటి జీవితము పరలోకం కొరకైన సిద్ధపాటు కోసమే. జీవితాన్ని వేస్ట్ చేయొద్దండి, వృధా చేసుకోవద్దండి, ఖర్చు పెట్టేయకండి. పరలోకం కొరకు, నిత్య రాజ్యం కొరకు, ప్రభుతో ఉండడం కొరకు ఈ కొద్దిపాటి జీవితాన్ని మనము సిద్ధం చేసుకోవాలి. పూర్వము ఒక రాజుగారి యొక్క ఆస్థానములో ఒక కవి ఉండేవాడు. అతడు వెర్రి మాటలు మాట్లాడుతూ, పిచ్చి చేష్టలు చేస్తూ అందరినీ నవ్వించేవాడు. కాబట్టి ఆ రాజుగారు ఒక మెడల్ ఒకటి చేసి అతని మెడలో తగిలించాడు. ఆ మెడల్లో ఏమి రాశాడంటే, పెద్ద మూర్ఖుడు, ద గ్రేట్ ఫూల్, పెద్ద మూర్ఖుడు అనేసి ఒక మాట రాసి దాన్ని మెడలో తగిలించాడు. తగిలించేటప్పుడు చెప్పాడు, ఒరేయ్ మూర్ఖుడా, పెద్ద మూర్ఖుడా, నీకన్నా ఎవరైనా తెలివి తక్కువడు ఉంటే దీన్ని తీసి ఈ మెడలు తీసి వాళ్ళ మెడలు వేయరా అని చెప్పాడు. రోజులు గడిచింది. ఒకరోజు రాజుగారికి వ్యాధి వచ్చి మంచం పట్టాడు, మరణ పడకలో ఉన్నాడు. ఈ కవి వెళ్ళి, ఈ మూర్ఖుడు వెళ్ళి ఆయన పరామర్శించినప్పుడు ఆయన చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను రా అనేసి ఏడ్చాడు. భార్యను చూసి ఏడ్చాడు, పిల్లలను చూసి ఏడ్చాడు, అధికారులను చూసి ఏడ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి. ఈ మూర్ఖుడు మెల్లగా వెళ్ళి అడిగాడు, రాజుగారు ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అంటున్నారే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? దానికి సిద్ధమేనా మీరు? నాకు తెలియదురా, అదంతా నాకు తెలియదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వాడు ఏం చేశాడంటే ఆ రాజుగారు వేసిన ఆ మెడల్ తీసి ఆ రాజుగారి మెడకి తగిలించాడు. రాజుగారు ఎక్కడికో వెళ్తున్నాను అంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్తానో తెలియదు అంటున్నారు. నీకన్నా మూర్ఖుడు ఎవరు లేదయ్యా ఈ లోకంలో అని తగిలించాడు. ఈ లోకంలో చాలా మూర్ఖులు ఉన్నారు, పెద్ద మూర్ఖులు, తెలివి లేని వారు. మరణాన్ని గురించిన ఆలోచన లేకుండా, ఈ జీవితం కొద్దిపాటిదని లేకుండా, ఆ జీవితాన్ని మంచి వాటికి ఉపయోగించుకోకుండా, ఆ జీవితాన్ని నిత్యత్వం కోసం సిద్ధపాటు చేసుకోకుండా మూర్ఖులుగా బతుకుతున్నారు. డబ్బు వెనకాల పరిగెత్తే ప్రతి ఒక్కడు మూర్ఖుడే. ఈ లోకం వెనకాల లోక ఆశల కొరకు, పాప కోరికల కొరకు పరిగెత్తే ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి మూర్ఖుడే. యేసయ్య దగ్గర ఉన్న వాళ్ళే జ్ఞానవంతులు. హల్లెలూయా. యేసయ్యని నమ్ముకున్న వారు జ్ఞానవంతులు, పరలోక నిత్యం కలిగిన వారు జ్ఞానవంతులు, మరణాన్ని గురించి భయం లేని వారు జ్ఞానవంతులు. అందుకే యేసయ్య చెప్పాడు, దేవుని ఎడల ధనవంతులు కాకుండా తన కొరకే ధనమును కూర్చుకున్నవాడు మూర్ఖుడు అన్నాడు. తన కొరకే ధనమును కూర్చుకున్నవాడు మూర్ఖుడు. దేవుడు మనకిచ్చి మనం కలిగి ఉన్నవన్నీ మన కోసం కాదు, మనది కాదు. అయ్యా అమ్మా, ఇక్కడ ఏది మనది కాదు. నీ శరీరం నీది కాదు, నువ్వా సృష్టించావు. నీ బాడీని నువ్వా సృష్టించావు, దేవుడు సృష్టించాడు. నీలో ఉన్న ప్రాణము, ఆత్మ ఏది నీది కాదు, ఏది నీ కంట్రోల్లో లేదు, ఏది నీ చేతిలో లేదు. అలా ఉంటే నువ్వు ఎప్పుడు సావకుండా ఉంటావు. అలా ఒకవేళ ఉంటే నువ్వు ఎప్పుడు చేస్తావు సరిగా చెప్పగలవు. ఆమేన్. నీ బాడీ లోపల ఏదేది ఏం పని చేస్తా ఉంది మనకే తెలియదు. తింటా ఉన్నాం కానీ
అది లోపల పోయి ఏం జరుగుతుందో మనకే తెలియదు. అయ్యా గుర్తుపెట్టుకోండి, మన చేతిలో ఏమీ లేదు, ఒకటే ఉంది, అవకాశం. దేవుడు మనకిచ్చిన అవకాశం. దేవుడు ఒక మనిషికి ఇచ్చే గొప్ప ఆశీర్వాదాల్లో ఒకటి అవకాశం. జీవితాన్ని మార్చుకోవడానికి, మారు మనసు పొందడానికి, పరలోకం కొరకు సిద్ధపడేదానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం చేజార్చుకుంటే ఆ ధనవంతునిలాగా నరకానికి వెళ్ళి రాత్రిం పగళ్ళు యాతన పడవలసిందే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మీ దగ్గర సమాధానం ఉందా? ఆ మూర్ఖుడి దగ్గర సమాధానం లేదు. ఆ తెలివిలేని రాజు దగ్గర సమాధానం లేదు. మీ దగ్గర సమాధానం ఉందా? మీరు తప్పకుండా ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాలి. నేను మా ఇంట్లో గోడ సైడ్ అప్పుడప్పుడు చూస్తాను. అక్కడ మా తాత అవ్వగారు ఫోటోలు తగిలించి ఉన్నాం. దాని పక్కనే మా నాన్నగారు ఫోటో ఉంది. దాన్ని చూసినప్పుడంతా నేను తెలుసుకుంటాను, ఏదో ఒక రోజు మా నాన్నగారు పక్కన నా ఫోటో కూడా ఉంటుంది. ఆమేన్. నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను. ఏదో ఒక రోజు మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో కూడా తగిలిస్తారు. నా జీవితం ఈ భూమి మీద నా జీవితం శాశ్వతం కాదు. నేను ఎప్పుడు దాన్ని చూసినప్పుడంతా ఆలోచన వస్తుంది. వెంటనే నా మనసు చెప్తుంది, జేకబ్, జీవితం జాగ్రత్త. ఇక కొద్ది కాలమే, సగం అయిపోయింది, ఇంకా ఉన్నది కొద్ది కాలమే. జీవితం జాగ్రత్త. మనం చనిపోయిన తర్వాత కూడా మన జీవితం ఈ భూమి మీద జీవించేటట్లుగా మనం జీవించేసి పోవాలి. మన చావుతో మన జీవితం అంతమైపోకూడదు. సమాధి గుంటలో మన శవంతో పాటు మన జీవితం కూడా పూడ్చివేయబడకూడదు. మన దేహం వెళ్ళిపోయినా ఆ దేహంతో మనం చేసిన కార్యాలు, మంచి క్రియలు, మాట్లాడిన మాటలు మన కుటుంబానికి, మన భావి తరాలకి ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉండాలి. నా జీవితము చనిపోయే జీవితం కాదు, నా జీవితము బ్రతికే జీవితం. హల్లెలూయా. జీవించే జీవితాన్ని జీవించాలి. అందరూ చెప్పండి, జీవించే జీవితాన్ని మనము జీవించాలి. జీవించేద్దాం. జీవితం ఒక్కసారే. ఎంత మంచిగా జీవించాలనో అంత మంచిగా జీవించేద్దాం. జీవితం ఒక్కసారే. అందరినీ ప్రేమిద్దాం, జీవితాన్ని ప్రేమిస్తాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.